హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద వేస్ హౌసింగ్ ల్యాండ్. వచ్చేసి ఇదేమో మా గార్డెను. పూజ చేసుకున్నాను. చూసారా తులసి చెట్టు ఎట్లా పెరిగిందో రెసిపీ వేయటం వల్ల. వచ్చేసి మల్లె చెట్టు మొత్తం అన్ని ఆకులన్నీ తుంపేసాము. మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు రావాలని చెప్పి ఇదేమో గులాబీ పువ్వు చూపిస్తున్నా మీకు. ఇవేమో ఇదిగోండి బాసాన్లు ఇన్ని సర్దుకోవాలి. వచ్చేసి మార్నింగ్ ఫ్రైడే బ్లాగ్ అండి ఇదైతే. మార్నింగే బట్టలు వేసేసాను, వీడియో కూడా షూటింగ్ స్టార్ట్ చేసేసాను. అప్పుడే వచ్చేసి ఇంకా 5 మినిట్స్ ఉంది. ఇదిగోండి ఇదేమో మందార కోటి కోసి కోసి దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను పూజ కోసమని. ఇదేమో పూజ కూడా చేసేసుకున్న. మార్నింగ్ వచ్చేసి ఫ్రైడే కదా, ఇదేమో సమ్మర్ సీజన్ కదా, మామిడి పళ్ళు నైవేద్యం పెడతామని బయటికి తీసాను. కొన్నేమో పండేసుకున్నా అండి, తీసుకొచ్చి బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. అట్లానే రాగి జావ కూడా పెట్టేసుకున్నాను. ఇదైతే వచ్చేసి వట్టిపప్పు అండి. నిన్నటి కర్రీస్ చేశాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసాను. మొత్తం పొంగిపోతుంది కుక్కర్ అంతా అన్నట్టుగా కొంచెం ఆయిల్ వేస్తే పొంగదని అట్లా వేసి స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. చింతపండు పెట్టేసుకున్నాను. ఇదేమో వట్టిపప్పు ఉడకటం అయిపోయింది. సాంబార్కి ముక్కలు ఉడికిచ్చేసుకున్నా. ఇదిగోండి వచ్చేసి సాంబార్ పెట్టేసుకుంటున్నాను. చింతపండు రసం పిండేసి కొంచెం పసుపు, ఉప్పు, కారం, అట్లానే వచ్చేసి ధనియాల పొడి, సాంబార్ పొడి, శనగపిండి కలిపి వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాను. చూస్తున్నారు అదిగో ధనియాల పొడి. మొత్తం ఒకసారి కలిపేసుకొని ఉడికించుకున్న పప్పు కూడా తీసి అందులో వేసేసుకోవాలి.